నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నేను ప్రెస్ క్లబ్ లో ఉన్నా. నాతో పాటు మల్లిక గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రిజర్వేషన్ అంశం మీద మీ స్టాండ్ ఏంటి, మీరేం చెప్తారు? మేము రిజర్వేషన్ అయినందుకు కొంచెం సంతోషంగా ఉన్నా కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు 30 ఏళ్ళ నుంచి కొట్లాడింది ఈ రిజర్వేషన్ కోసం కాదు, పూర్తి వాటా, పూర్తి వెనకబడిన జాతుల కోసం పూర్తిగా మా రిజర్వేషన్ మాకు కావాలని కొట్లాడినాం మేము. సో ఈ లక్ష డప్పులు వేల గుంతల కార్యక్రమం కూడా చివరి దశగా తీసుకొచ్చి దానికోసం మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాం. ఈ రోజు లాస్ట్ దశ. ఈ రోజు మేము ఎక్కడెక్కడ ప్రతి పల్లె ఊరు గల్లీ నుండి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కి కానీ, ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క ఈ ప్రభుత్వానికి వినిపించాల్సిన మా శబ్దాన్ని మా గుండె చప్పుని వినిపిద్దాం అనుకున్నాం. సో అట్లాంటిది ఈ రోజు మాకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ కి మేము తృప్తిగా లేము, మేము అసంతృప్తిగా ఉన్నాం. మీ దాంట్లో మా దగ్గర కొంతమంది ఇంటెలెక్చువల్స్ మాట్లాడుతూ దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇది పూర్తి స్థాయిలో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అంటూ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మీరేం చెప్తారు? ఇక వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము నా కడుపు నింతే నాదే అయిపోయింది అన్నట్టు కాదు కదా, నా పక్కడు కూడా నిండాలి కదా. మేము అట్లా కొట్లాడుతున్నాం మేము. ఇంకోటి ఏంటంటే మాకు ఇచ్చిన వాటా ఎంతంది, వాళ్ళు జనాభా నిష్పత్తి అన్నారు కదా, జనాభా లెక్కను బట్టే కదా ఈ రిజర్వేషన్ ఇచ్చింది. మరి 32% మేము ఉన్నప్పుడు 15% వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళకెంత ఇవ్వాలి, మాకెంత ఇవ్వాలి? వాళ్ళు మాకు ఇవ్వాల్సింది అంతే కదా. మాకు కావాల్సింది మాకు 11% రావాలి, వాళ్ళకి 4% పోవాలి. మీరు జనాభా లెక్క ప్రకారమే మాకు ఏమని అడుగుతున్నాం, మిమ్మల్ని అయితే మేము కొట్లాడట్లేం కదా. ఇంకొక విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకు అంటే తను ఖచ్చితంగా ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు అది కూడా చేస్తారనే నమ్మకంతో మేము ఉన్నాం. అదే విధంగా అందులో భాగంగానే మాకు ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాన్ని మేము వాయిదా వేసుకున్నాం. మాలలు కూడా మేము దీన్ని మాకు అన్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మాకు 5% ఇచ్చారు, మాకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ జనాభా పట్టే కదా ఇచ్చింది, వాళ్ళ జనాభాను బట్టే ఇచ్చిరు కదా. కొత్తగా మేము చేసుకొని మేము చేసుకుంది కదా కాదు కదా. ఈ జనాభా లెక్కలు ప్రభుత్వం చేయించిందే కదా, వాళ్ళే చెప్పారు కదా, అన్ని మీడియాలలో మీరు కూడా చూస్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన దానికోసం వాళ్ళే కట్టుబడి లేకపోతే ఎట్లా, బాగుండదు కదా. అట్లా ఫైనల్ గా ఏం అడగాలనుకుంటున్నారు? మేము ఒకటే చెప్తున్నామండి, మాకు 11% రిజర్వేషన్ వచ్చేంత వరకు, ఇంకా 2% కల్పించేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదు. కృష్ణన్న పిలుపు మేరకు ఇవాళ ఇంత ముందుకైతే ఇంట్లో ఒక డప్పు ఏముందో గానీ ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి డప్పు కొనుక్కుని రెడీగా పెట్టుకున్నారు. ప్రతి గడప వాకింది లక్ష డప్పులు వేల గుంతల కార్యక్రమం. ఈ రిజర్వేషన్ 30 ఏళ్ల నుంచి నడుస్తుంది కదా, ఇది చివరి దశగా ఉండాలి. ఈ 2% కూడా మాకు ఇచ్చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మాకు ఈ 2% ఇచ్చేంత వరకు కూడా ఇది తాత్కాలికంగానే ఈ కార్యక్రమాన్ని మేము ఆపుకుంటున్నాము, పోస్ట్పోన్ చేసుకున్నాము. సో కృష్ణన్న గారి పిలుపు మేరకు ఇది మళ్ళీ ముందుకు వస్తుంది. దీన్ని రాకుండా చూసుకోవాలంటే మాకు ఇవ్వాలి, మీరు ఇస్తారనే నమ్మకం కూడా మాకున్నది. మేము ఏ పార్టీలకు మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి అస్సలు కాదు, సీఎం గారికి మేము అసలు కాదు, తను చేస్తాడనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు పర్మిషన్ ఇవ్వాలి. మా కళాకారుల గుండె చప్పుడు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని మేము ఎప్పుడూ చేసుకోలేదు. కానీ ఇది గొప్పగా ప్రభుత్వానికి అనుకూలంగానే మేము చేద్దాం అనుకుంటున్నాము. ఎటువంటి ఇబ్బందులకు పోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నొప్పించకుండా చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని మీరు ఇచ్చిరు కదా రిజర్వేషన్, ఆ 2% కూడా ఇస్తే దీన్నే గొప్పగా విజయవంతంగా చేసుకుందామని ఆలోచనతో ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ముందుగా మేము 100 మందిలో 1000 మందిలో మాట్లాడే మాటలను పాటలను యావత్తు ప్రపంచానికి మోసుకెళ్తున్న మీడియాకి ఉద్యమ అభివందనాలు. మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తలేము. ఎందుకంటే మా వాటా మాకు సంపూర్ణంగా కావాలి, 11% కావాలి. లక్ష డప్పులు వేల గొంతులు అనేది కేవలం వాయిదా మాత్రమే. 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ నలుపేరుగని పోరాటం ప్రతి జిల్లా జరిగింది, ప్రతి గడప జరిగింది, ప్రతి పల్లె కూడా మేలుకుంది. మాకు ఏ అన్యాయం జరుగుతుంది అనేది మేము దీన్ని ఒప్పుకుంటలేము. పూర్తిగా జనాభా లెక్కలు తీయుండ్రి, ఉత్తుత్తగా నామకే వాస్తే కాదు. ఇప్పుడు ఏదైతే సర్వే లెక్కలు బయట పెట్టారు, అందులో ఎస్సీల రేషియో చాలా తక్కువ ఉంది అంటూ కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. అంటే మీరేం చెప్తారు? లేదు, మీరు కరెక్ట్ గా లెక్కలు తీయుర్రి, దాని శాతం చెయ్యుర్రి. అప్పటిదాకా మా డప్పు ఆగదు, మా పాట ఆగదు, మా ఆట ఆగదు. ఇది కేవలం వాయిదా మాత్రమే. జరగకపోతే మా పాటతోని మా ఆటతోని ఎంతో మందిని గద్దెనెక్కి కూర్చుండబెట్టినాం, ఎంతో మందిని గద్దె దించినాం కూడా. మరి అదే విధంగా మా హక్కుల కోసం మేము కొట్లాడమా? మేము కొంతమంది మీ దాంట్లోనే మాదిగల ఇంటెలెక్చువల్స్ కొంతమంది మాట్లాడుతూ ఇది 9% కాదు 10% వచ్చినట్టు. ఎందుకంటే 9% మాదిగలకు ఇచ్చారు, మాదిగ ఉపకులాలకు 1% ఇచ్చారు కదా, టోటల్ 10% అవుతా ఉంది కదా. మరి దీని గురించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు మాదిగలు చాలా మంది? అంటే దానికి చాలా లెక్కలు ఉన్నాయి. 11% పూర్తిగా అన్ని కులాల సబ్బండ అందరినీ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఆలోచించి కూడా నిర్ణయం తీసుకోవాలి. అదే ఫైనల్ గా ఏం చెప్పదు? పూర్తిగా 11% అయ్యే వరకు కూడా మా పోరాటాన్ని ఆపము అంతే. థాంక్యూ.